ఆయితరం వస్తే అందరికీ సెలవే, కానీ వాళ్ళు మాత్రం డ్యూటీలనే ఉంటారు. పండుగ పూట ఇంటోళ్లతోని అందరు సంబురాలు చేసుకుంటే వాళ్ళు మాత్రం రోడ్ల మీద గస్తీలు బందోబస్తు డ్యూటీల బిజీలు ఉంటారు. పొద్దు లేదు మాపు లేదు, పలానా టైం అని ఉండదు. అర్జెంట్ అని స్టేషన్కి వెళ్ళి ఫోన్ వస్తే అర్ధరాత్రి అయినా యూనిఫామ్ దొడగాల్సిందే. స్టేషన్ల కంప్లైంట్ రాసుకునే కాంచెల్లి పబ్లిక్ కొట్లాటలు, లీడర్ల సెక్యూరిటీ, లంగలు దొంగల్ని దొరకబట్టుడు, నడుమిట్లా ఎప్పుడేమయ్యేది తెలియదు. పోలీస్ డ్యూటీలు అంటే గట్లనే ఉంటాయి మరి. హైదరాబాద్ గోషామాల్ గ్రౌండ్ లో పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అతనే వాళ్ళ పేర్లతోటున్న ఒయ్యి విడుదల చేసేండు. డ్యూటీల కోసం పానాలు వదిలిన వాళ్ళ సేవలు తలుచుకున్నారు అంతా. కాలం చేసిన వాళ్ళ ఇంటోళ్ళని అన్ని తీరు రాసరైతామన్నాడు. నిజామాబాద్ లో రౌడీ షీటర్ చంపేసిన కానిస్టేబుల్ ప్రమోద్ అన్న కుటుంబానికి ఈ సాయం చేస్తామన్నారు. 1 కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అట్లనే పోలీస్ శాఖకి వెళ్ళి 24 లక్షల రూపాయలు ఇస్తున్నారు. రౌడీ గుండెగాడు కూడా పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ అయ్యిండు. డ్యూటీలు చేసే కాడ సర్కార్కి వెళ్ళి అన్ని తీవ్ర సవలతులు చేస్తామని చెప్పి అన్నలకు ఈ అవాజ్ ఇచ్చిండు సీఎం సారు. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన స్రవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లాలలో కూడా ఎస్పీ బంగ్లాలు, పోలీస్ గ్రౌండ్లలో అమరులకు నివాళులర్పించారు. ఢిల్లీకి వెళ్ళి గల్లీ దాకా సెంటర్ మంత్రులు, అన్ని రాష్ట్రాల సీఎంలు పోలీసుల సేవలు యాద్ చేసుకున్నారు.